హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈస్ వెంకీ. వన్డే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ కి స్వాగతం. ఈ వీకెండ్ ఇండియన్ సినిమాలతో పాటు ఇండియాలో హాలీవుడ్ సినిమాలైన F1 అండ్ జురాసిక్ వరల్డ్ కూడా దుమ్ము లేపాయి. జురాసిక్ వరల్డ్ అయితే ఈ సిరీస్ కి ఉన్న క్రేజ్ ఏంటో మరోసారి చూపిస్తూ వీకెండ్ కే ఎక్సలెంట్ నెంబర్స్ అయితే పెట్టింది. ఇక ఇండియాలో సితారే జమీన్ పర్ కంప్లీట్ గా డామినేట్ చేయగా 3BHK తర్వాతి ప్లేస్ లో ఉంది. ఇక కుబేరాతో పాటు తమ్ముడు కూడా డీసెంట్ నెంబర్ పెట్టగా తమ్ముడు ప్రజెంట్ డిజాస్టర్ వైపు దూసుకుపోతుంది. ఇక హిందీ మూవీ అయిన మా కూడా మంచి నెంబర్ పెట్టగా ఈ సినిమాలన్నీ ఇప్పటివరకు ఎంత కలెక్ట్ చేశాయో ఈ వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. కన్నప్ప 10 days రిపోర్ట్ ని ఆల్రెడీ అప్లోడ్ చేశాం, మిస్ ఉంటే చెక్ చేయండి. వీడియోలోకి వెళ్ళేందుకు చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన పేజ్ ని ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు. ముందుగా హాలీవుడ్ నుంచి వద్దాం. F1 మూవీకి టాక్ మంచిగా రాగా ఇండియాలో డే 1 5.5 కోట్లకి పైగా నెట్ తో ఓపెన్ అయిన ఈ ఫిల్మ్ 10 days కి గాను ఇండియాలో 51 కోట్ల నెట్ ని అండ్ 61 కోట్ల పైన గ్రాస్ ని కలెక్ట్ చేసింది. ఇక ఓవర్సీస్ లో 1585 కోట్లకి పైగా గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 10 days కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 2525 కోట్లకి చేరుకుంది. ఇది మూవీ హిట్ అవ్వాలంటే ఖచ్చితంగా సరిపోదు, ఇంకా పెద్ద నెంబర్ పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. ఇక జురాసిక్ వరల్డ్ విషయానికి వస్తే డే 1 ఇండియాలో 9.2 కోట్ల నెట్ తో ఓపెన్ అయిన ఈ ఫిల్మ్ డే 2 13.5 కోట్లు, డే 3 ఏకంగా 16.25 కోట్ల నెట్ ని కలెక్ట్ చేయడంతో 3 days నెట్ ఇండియాలో 39 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 47 కోట్ల రేంజ్ లో ఉంది. ఇందులో తెలుగు వర్షన్ 2 కోట్ల రేంజ్ లో ఉండడం విశేషం. ఇక వరల్డ్ గా 3 days కి గాను 2740 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేస్తూ 1 బిలియన్ వైపు దూసుకుపోతుంది. చూడాలి మరి ఈ మార్క్ ని ఎందుకుంటుందో లేదో. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే కాజోల్ మా మూవీ డే 10 మరోసారి గ్రోత్ చూపిస్తూ 2 కోట్ల నెట్ ని ఇండియాలో కలెక్ట్ చేయడంతో 10 days నెట్ ఇండియాలో 31 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 38 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక ఓవర్సీస్ లో మరో 6 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 10 days కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 44 కోట్లకి చేరుకోగా ఇది డీసెంట్ నెంబర్ గా చెప్పొచ్చు. బట్ మూవీ బడ్జెట్ బట్టి హిట్ అవ్వాలంటే ఇంకాస్త ఎక్కువ కలెక్ట్ చేయక తప్పదు. ఇక సితారే జమీన్ పర్ విషయానికి వస్తే డే 17 మరోసారి గ్రోత్ చూపిస్తూ ఇండియాలో 6.2 కోట్ల నెట్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ ఇండియాలో కలెక్ట్ చేసిన టోటల్ నెట్ 149 కోట్లకి చేరుకోగా గ్రాస్ 178 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక ఓవర్సీస్ లో మరో 54 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 17 days కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 233 కోట్ల రేంజ్ లో ఉంది. మూవీ బడ్జెట్ బట్టి చూస్తే అమెరికన్ కి ఇప్పటికే సూపర్ ప్రాఫిట్స్ రావడంతో మూవీని బ్లాక్ బస్టర్ హిట్ గా చెప్పొచ్చు. అండ్ 250 కోట్ల గ్రాస్ ని ఈజీగా టచ్ చేయబోతుంది ఈ ఫిల్మ్. ఇక కుబేరా విషయానికి వస్తే 17th డే వరల్డ్ గా 90 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేయడంతో ఓవరాల్ కలెక్షన్స్ ఇలా ఉన్నాయి. తెలుగు స్టేట్స్ లో 66 కోట్ల గ్రాస్, తమిళనాడులో 19.8 కోట్లు, కర్ణాటకలో 12.3 కోట్లు, కేరళలో 1.25 కోట్లు అండ్ హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 2.8 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా ఓవర్సీస్ లో మరో 31.2 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 17 days కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 130.5 కోట్లకి చేరుకోగా షేర్ 67.5 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ బ్రేక్ టార్గెట్ 66 కోట్లు కావడంతో ఇప్పటికే 1.5 కోట్ల ప్రాఫిట్ తో హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. మాక్సిమం మరో 1.5 కోట్ల గ్రాస్ మాత్రమే వచ్చే ఛాన్స్ ఉండడంతో 135 కోట్ల గ్రాస్ తో ఎండ్ కాబోతుంది కుబేరా ఫిల్మ్. ఇక ఈ వీకెండ్ రిలీజ్ అయిన సినిమాల విషయానికి వస్తే తమ్ముడు మూవీ డే 1 తెలుగు స్టేట్స్ లో 1,15 లక్షల షేర్ తో ఓపెన్ అవగా డే 2 62 లక్షలకి అండ్ డే 3 51 లక్షలకి డ్రాప్ అయింది. సాటర్డే కంటే సండే తక్కువ కలెక్ట్ చేసిన సినిమా ఫ్లాప్ అని చాలా సార్లే చెప్పుకున్నాం అండ్ మరోసారి దాన్ని ప్రూవ్ చేసింది ఈ ఫిల్మ్. సో దాంతో 3 days షేర్ తెలుగు స్టేట్స్ లో 2.26 కోట్లకి చేరుకోగా గ్రాస్ 3.85 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ మొత్తం మీద మరో 75 లక్షల వరకు షేర్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 3 days కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన షేర్ 3 కోట్లు దాటగా వరల్డ్ షేర్ 5.8 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ బ్రేక్ టార్గెట్ 25 కోట్లు కావడంతో మరో 22 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. చూడాలి ఈ రోజు నుంచి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. ఇక 3BHK విషయానికి వస్తే డే 1 ఇండియాలో 1.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ డే 2 2.5 కోట్ల గ్రాస్ ని అండ్ డే 3 ఏకంగా 2.5 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేయడంతో ఇండియాలో 3 days క్రాస్ 6.5 కోట్లకి చేరుకుంది. అండ్ రెస్ట్ ఆఫ్ ది వరల్డ్ మొత్తం కలుపుకుంటే వరల్డ్ గా 7 కోట్ల మార్క్ అందుకుంది ఈ ఫిల్మ్. వరల్డ్ గా ఒక 15 కోట్ల గ్రాస్ ని అందుకోగలిగితే మూవీని డీసెంట్ హిట్ గా చెప్పొచ్చు. చూడాలి మరి రిమైనింగ్ రన్ లో ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది మండే బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ అన్ని సినిమాలు ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తాయనుకుంటున్నారో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.